తెలంగాణ హైకోర్టులో కేటీఆర్ క్వాష్ పిటిషన్ విచారణ పూర్తయింది. ప్రభుత్వ తరపున న్యాయవాది వాదనలు వినిపించారు. ఇక ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ అందిస్తారు. రామ్, చెప్పండి, ఈ రోజు తెలంగాణ హైకోర్టులో కేటీఆర్ క్వాష్ పిటిషన్ విచారణ ఎలా జరిగింది, దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? చెప్పండి రామ్. కేసు నమోదులో కేసు నుంచి ఎఫ్ఐఆర్ తన కేసు తీసేయాలంటూ 20న హైకోర్టులో ప్రాసిక్యూషన్ చేశారు. ఏదైతే దానిపైన 2 దఫాలుగా వాదనలు జరిగినప్పటికీ 2 దఫాలుగా విచారణ జరిగినప్పటికీ ఇవాళ 31వ తేదీ వరకు అరెస్టు చేయదని చెప్పి కూడా హైకోర్టు చెప్పింది. అయితే ఇవాళ ఉదయం మధ్యాహ్నం 12:30 గంటల నుంచి కూడా ఇప్పటి వరకు కూడా హైకోర్టులో అటు ప్రభుత్వ తరపు ఇటు కేటీఆర్ తరపు న్యాయవాదుల మధ్య వాదనలు జరిగాయి. జస్టిస్ లక్ష్మణ్ బెంచ్ ఆధ్వర్యంలో ఈ విచారణ కొనసాగింది. మధ్యాహ్నం తర్వాత జరిగిన విచారణలో ప్రభుత్వ ఎన్ఏహెచ్డి ప్రిన్సిపల్ సెక్రటరీ బాలకిషోర్ తో పాటు ఏసీబీ డిఎస్పీ కూడా హాజరయ్యారు. మొత్తం విచారణలో రాష్ట్రంలో చెప్పారు. అది అనేక వాదనల మధ్య ఈ కేసు తీర్పును రిజర్వ్ ప్రాసిక్యూషన్ కొట్టేసే విషయంలో తీర్పును రిజర్వ్ చేశారు. మన తదుపరి విచారణ ఇచ్చే వరకు కేటీఆర్ అరెస్ట్ చేయొద్దని చెప్పి కూడా చెప్పింది. దీంతో ఇవాళ నూతన సంవత్సర వేడుకలకు టీఆర్ఎస్ కొంత ఉత్సాహాన్ని చెప్పి అనుకోవాలి. దీంతో కేటీఆర్ కూడా ఓటు లభించిందని చెప్పి అనుకోవాలి. అయితే ప్రస్తుతం ఈ కేసు పరిస్థితికి సంబంధించిన విషయంలో ఏదైతే క్వాష్ పిటిషన్ ఏదైతే ఏసీబీ రీఫార్మర్ కార్యక్రమం విషయంలో తనపై రాజకీయ కక్షతోనే ఈ ఏసీబీ కేసు ఫిర్యాదు చేసింది అని ఏమని తెలిసింది. A2 ఏసీగా ఐఏఎస్ అరవింద్ కుమార్ ఏసీగా హెచ్ఎండిఏ మాజీ చీఫ్ మినిస్టర్ బిఎన్ రెడ్డి అందరూ కూడా పెట్టిన నేపథ్యంలో ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడ్డ సరైన కార్యదర్శి బీఆర్ఎస్ పార్టీ విమర్శిస్తూ ఉంది. ఈ వ్యవహారంపై మాట్లాడడానికి మనతో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత ఉద్యోగ సంఘ నాయకుడు దేవిప్రసాద్ గారు ఈరోజు మొత్తం కూడా పొద్దు నుంచి కూడా మనం హైకోర్టు జరిగిన పట్టణం చూస్తా ఉన్నాం. జస్టిస్ లక్ష్మణ్ ధర్మాసనం ముందు ఈ రోజు జరిగింది. ఇటు కేటీఆర్ తరపు న్యాయవాదులు కానీ అటు ప్రభుత్వ తరపు న్యాయవాదులు కూడా అనేక వాదోపవాదాలు జరిగాయి. ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం తీర్పును క్వాష్ పిటిషన్ కొట్టేయాలని కేటీఆర్ ఈ విచారణ సంబంధించి మాత్రం తీర్పును రిజర్వ్ చేశారు. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు కేటీఆర్ అరెస్ట్ చేయదని చెప్పింది. కేటీఆర్ ఊరట లభించని చెప్పాలా, ఇంకా దీన్ని ఏ విధంగా చూడొచ్చు? డెఫినెట్గా మేము అంటే కేటీఆర్ గారైనా బీఆర్ఎస్ పార్టీ అయినా మేమందరం న్యాయం కోసం మేము కోర్టును ఆశ్రయించడం జరిగింది. కోర్టులో న్యాయం వస్తుందనేటువంటి విశ్వాసం మాకుంది. ఎందుకంటే ఈ కేసులో ఏసీబీకి సంబంధించినటువంటి ఫిట్ కావడానికి అవకాశమే లేనటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. ఎప్పుడో 14 నెలల కింద జరిగినటువంటి వాటిని ఈ 14 నెలల తర్వాత ఒక ప్రతీకార పాలనలో భాగంగా తీసుకొచ్చినటువంటి కేసు తప్ప ఈ కేసులో ఫిట్ కావడానికి ఎటువంటిది లేదు. 54 కోట్ల రూపాయలు విదేశీ సంస్థకు పంపింది హెచ్ఎండిఏ సంస్థ నుంచి. కాబట్టి హెచ్ఎండిఏ సంస్థ ఎట్లా పంపింది ఏంది అనేటువంటి వివరణ డిపార్ట్మెంట్ ఎంక్వైరీ ద్వారా తేల్చి దోషులను శిక్షించవచ్చు. కానీ ఇలా అన్యాయంగా కేటీఆర్ నిరికించడం అంటే ఈ బీఆర్ఎస్ పార్టీ మీద ఒక రకమైనటువంటి రాజకీయ బురద చల్లడానికి, తద్వారా ఆనందం పొందటానికి షాడిస్టు చర్యలో భాగమని మేము అనేక సందర్భాల్లో చెప్పాం. అయినప్పటికీ కూడా న్యాయం మీద, రాజ్యాంగం మీద, కోర్టుల మీద మాకు అపారమైనటువంటి గౌరవం ఉంది కాబట్టి న్యాయం దక్కుతుందనేటువంటి విశ్వాసంతో మేము ఇలా ఉదయం పొద్దుటి నుంచి కూడా ఇలా వాదాలు ప్రతివాదాలు జరిగినాయి. కోర్టు జడ్జి రిజర్వ్ చేసినట్టుగా తెలిసింది, ఎక్స్టెండ్ చేశారు. కేటీఆర్ గారిని అరెస్ట్ అవుతారని ప్రభుత్వం లీకులు ఇస్తూ ఉంది. ఈ లీకులు చాలా కాలంగా కేటీఆర్ గారిని మేము ఏదో చేస్తామనేటువంటి పద్ధతిలో మాట్లాడుతున్నారు కానీ ఎక్కడ కూడా ఏమి దొరకనటువంటి స్థితి. అంటే ప్రస్తుతం ఏదైతే ఈ ఫార్ములా కార్ రేస్ విషయంలో 55 కోట్ల రూపాయలు ఆర్బీఐ అనుమతి లేదు, తర్వాత ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ అనుమతి లేదు, పరిపాలనపరమైన అనుమతి లేకుండా ఎలక్షన్ కోడ్ ఉన్న సమయంలో మంత్రి కేటీఆర్ ఏ విధంగా ఆర్డర్స్ ఇస్తారు కాబట్టి అని చెప్పి ఇలా ప్రభుత్వ తరపు న్యాయవాదులు కూడా దీన్ని ఒక ముందుంచారు. ఒక్కటి రాములు గారు, ఇది అగ్రిమెంట్ అనేటువంటిది ప్రీవియస్గా జరిగినటువంటి అగ్రిమెంట్ కాబట్టి ఎన్నికల కమిషన్ అనుమతి మళ్ళీ తీసుకోవాల్సినటువంటి అవసరం జనరల్గా ఉండదు. ఒకవేళ ఏం తీసుకోవాలన్నా ఒక విధానపరమైనటువంటి నిర్ణయాన్ని కేటీఆర్ గారు మంత్రిగా నిర్ణయాన్ని తీసుకున్నాడు. అమలు పరచాల్సినటువంటి బ్యూరోక్రసీ అది ఎట్లా పంపాలి, కార్లో పంపన్నా, లారీలో పంపన్నా, డాలర్లు చేయన్నా, లేకుంటే పౌండ్స్లో చేయన్నా, ఎట్లా పంపించాలనేటువంటి విషయంలో
అధికార వర్గం నిర్ణయించుకోవాల్సినటువంటి అంశం. కేటీఆర్ గారు 54 కోట్లు పంపించమనేటువంటి విధానపరమైనటువంటి నిర్ణయానికి నేను బాధ్యునని కేటీఆర్ గారు పదే పదే అనేక సందర్భాలు చెప్పారు. కేటీఆర్ గారు నిర్ణయం తీసుకున్నాక దాన్ని అమలు పరచాల్సినటువంటిది బ్యూరోక్రసీ. కాబట్టి బ్యూరోక్రసీలో చేసినటువంటి తప్పుకు కేసీఆర్ ఎట్లా బాధ్యత? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఇతర మంత్రులు చట్టం తన పని తాను చేసుకుపోతుంది, ఎవరి జోక్యం ఉండదు, మంత్రి రాజకీయ అసలు ప్రోద్బలం ఉండదు. కాబట్టి చట్టపరంగా తీసుకోవాల్సిన చర్యల వరకే మేము చెప్తాం తప్ప మిగతా ప్రభావం ఉండదు. దీనిపైన అసెంబ్లీ నడుస్తున్న సమయంలో రాష్ట్ర క్యాబినెట్లో కూడా 2 గంటల పాటు ఈ ఫార్ములా కార్ రేస్ విషయంలో, ఈ తర్వాత ఏసీబీ నోటీసుల విషయంలో కానీ గవర్నర్ అనుమతి తీసుకున్నామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. దీని ఏ విధంగా చూడొచ్చు మనం? ఇప్పుడు రాములు గారు, మా కేటీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పిండు, ఇది 4 గోడలకు సంబంధించిన వ్యవహారం కాదు, 4 కోట్ల తెలంగాణ ప్రజలకు అన్ని కూడా విప్పు చెప్పుదాం, శాసనసభలో ఈ చర్చకు అవకాశం ఇవ్వండి అని కేటీఆర్ గారే స్వయంగా మా బీఆర్ఎస్ పార్టీ హరీష్ రావు గారు కూడా ప్రతిపాదించారు. కానీ స్పీకర్ గారు అనుమతి ఇవ్వకపోవడం వల్ల ఈ విషయాలు అక్కడ చర్చించేటువంటి అవకాశం లేకపోతే ప్రెస్ మీట్లో కేటీఆర్ గారు అనేక విషయాలు ప్రజల ముందు ఉంచారు. ఎట్లా చేయాలి ఏంటి అనేటువంటి విషయం మీద చాలా స్పష్టంగా చెప్పిండు. కాబట్టి ఎట్టి పరిస్థితిలో కూడా ఇందులో ఒక్క రూపాయి కూడా అవినీతికి సంబంధించి లేదు. ఇలా కాంగ్రెస్ బీజేపీ 2 కుమ్ముక్కై ఇవాళ ఈడీ కేసును కూడా ఇందులోకి లాగేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. ఈడీ ఎప్పుడు రావాలి? మనీ లాండరింగ్కు సంబంధించినటువంటి అంశం ఏదైనా ఉంటే రావాలి. కానీ హైదరాబాద్, ఢిల్లీలో ఈడీ వస్తేనేమో రాజకీయ కక్షతో వస్తుందని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలంగాణలో ఈడీ వస్తే మాత్రం అది ధర్మరక్షణకు, న్యాయరక్షణకు అని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ ద్వంద్వ ప్రమాణాలు ఆ 2 రాజకీయ పార్టీలు ఇలా బీఆర్ఎస్ మీద రుద్దేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. మేము డెఫినెట్గా ఇది న్యాయపరంగా ఎదుర్కొంటాం, అట్లాగే రాజకీయ పరంగా కూడా ఎదుర్కొంటాం. సో మొత్తం మీద ఈ కేసును మేము తాము మొదటి నుంచి చెప్తున్నాము, కేవలం రాజకీయ కక్షలో భాగంగానే ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం బీఆర్ఎస్ను వెంటాడుతుంది. కేసీఆర్ కుటుంబాన్ని ఏదో ఒక కేసులో ఇరికించాలి, ప్రజల దృష్టిని మరల్చాలని దాంతో ఈరోజు చేస్తుందని చెప్పి దేవరా చెప్పారు. ఏదేమైనా ఈరోజు కేటీఆర్కు మాత్రం హైకోర్టులో ఊరట లభించిందని చెప్పి అనాలి. శాలిని. థ్యాంక్ యూ రామ్.